ఇటీవలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో దారుణంగా విఫలమై విమర్శలను ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. ఆటగాళ్లు రంజీ మ్యాచ్లు ఖచ్చితంగా ఆడాల్సిందేనని బీసీసీఐ రూల్ తెచ్చింది. స్టార్ క్రికెటర్లు సైతం ఈ రూల్ను పాటించాల్సిందేనని హుకుం జారీ చేసింది. దీంతో ముంబై తరపున బరిలోకి దిగాడు రోహిత్ శర్మ. రంజీ మ్యాచ్లో కూడా పేలవమైన ఫామ్ను కొనసాగిస్తూ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. జమ్మూ కశ్మీర్తో మొదలైన మ్యాచ్లో ఓపెనర్గా బ్యాటింగ్ దిగిన రోహిత్ శర్మ 19 బాల్స్ ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఉమర్ నజీర్ బౌలింగ్లో దోగ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. రోహిత్ శర్మతో పాటు ముంబై జట్టు తరపున ఈ మ్యాచ్ ఆడుతోన్న టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ కూడా తక్కువ స్కోర్కే అవుటయ్యాడు. రోహిత్తో కలిసి ముంబై ఇన్నింగ్స్ను ఆరంభించిన యశస్వి జైస్వాల్ కూడా 4 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై టీంకు అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రంజీలో విఫలమైన రోహిత్పై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీనియర్లపై ఆధారపడకుండా జట్టులో మార్పులు చేయాల్సిన టైం వచ్చిందని అంటున్నారు. ఈ మ్యాచ్లో ముంబై తరపున ఆడుతోన్న మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నాడు. రోహిత్, యశస్వి జైస్వాల్తో శుభ్మన్ గిల్ కూడా రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ కూడా తక్కువ స్కోర్కే అవుటయ్యాడు. కర్ణాటక, పంజాబ్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రంజీ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ తరపున ఓపెనర్గా బరిలో దిగిన శుభ్మన్ గిల్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. కర్ణాటక పేసర్ల దెబ్బకు పంజాబ్ 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.